అందరికీ నమస్కారం. ఇవాళ మన కథ 96 గంటలు. ఇది సీరియల్లో రెండో భాగం అండి. మొదటి భాగం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన వాళ్ళలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖర్ ఉన్నాడు. అతను ఫ్యామిలీతో వచ్చాడు. హాయ్ చక్రి, కంగ్రాట్స్ అన్నాడు. థ్యాంక్ యూ. నీ పెళ్ళికి రాలేకపోయాం. నీ మిస్సెస్ ఎక్కడా? షీ ఈజ్ ఆన్ ద వే. రాగానే పరిచయం చేస్తాను. వాళ్ళు లోపలికెళ్లారు. అందరూ అన్వితని అడుగుతూ ఉంటే చక్రధర్కి అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది. వెంటనే ఫోన్ తీసుకొని అన్వితకి కాల్ చేశాడు. వెంటనే మెసేజ్ చేశాడు. అన్వి, వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ యూ? హ్యావ్ యూ ఫర్గటెన్ టుడేస్ ప్రోగ్రామ్? వేర్ ఆర్ యూ? వై ఆర్ నాట్ రెస్పాండింగ్ మై ఫోన్ అండ్ మెసేజెస్? ఎక్కడ చచ్చావో త్వరగా వచ్చి తగలడు. వాళ్ళంతా నిన్నే అడుగుతున్నారు. పరువు పోతుంది ఇక్కడ. ఆ మెసేజ్ పంపాక గుర్తొచ్చింది. ఆవేశంలో ఎక్కడ చచ్చావు అన్నందుకు మనసులోనే ఫీల్ అయ్యాడు. వెంటనే మరో మెసేజ్లో, సారీ బంగారం, పై మెసేజ్లో కాస్త ఆవేశపడ్డాను. అందరూ నిన్నే అడుగుతున్నారు. త్వరగా వచ్చే, లవ్ యూ. మరో గెస్ట్ రావడంతో వాళ్ళని ఆహ్వానించడానికి నిమగ్నమయ్యాడు. భర్త పంపిన వరుస మెసేజ్లు చదివాక అమీర్పేట్ మెట్రో స్టేషన్లో దిగిన అన్వితకు అడుగు ముందుకు పడలేదు. అట్టా ఇటా ఎన్నో రోజుల నుంచి మీమాంసలో ఊగిసలాడుతున్న నిర్ణయానికి ముగింపు పలకడానికి సరైన సమయం ఇదే అనిపించింది. ఎక్కడో చదివిన కథలోని మాటలు గుర్తొచ్చాయి. వెలగాలనుకుంటే చీకటిని చూసి భయపడకు. నవ్వాలన్న ఆశ ఉంటే బాధల్ని చూసి బెదిరిపోకు. సాధించాలన్న తపన ఉంటే శోధించడానికి వెనకంజ వేయకు. అప్పుడే నీ విజయం నీకు బానిసవుతుంది. అంతే. మరో ఆలోచనకు తావివ్వకుండా అంతర్మదనానికి ముగింపు పలికి సికింద్రాబాద్ వెళ్లే మెట్రోలో ఎక్కేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. రైళ్ల రాకపోకలు డిస్ప్లే బోర్డు మీద కనిపిస్తున్నాయి. అన్విత వెళ్లాలనుకున్న రైల్కి ఇంకా ప్లాట్ఫామ్ అలాట్ చేయలేదు. వేగంగా వెళ్లి క్యూలో నిలబడి టికెట్ కొనుక్కొని అంతే వేగంతో 1వ నెంబర్ ప్లాట్ఫారానికి వచ్చింది. వచ్చేపోయే ప్యాసింజర్ల హడావుడి ఓ పక్క, ఇడ్లీ, వడ, దోశ, కాఫీ, టీ అమ్ముకునే వాళ్ళ అరుపులు, వచ్చేపోయే రైళ్ల శబ్దాలు, అనౌన్స్మెంట్లు మరో పక్క వినిపిస్తున్నాయి. అన్వితకి వేడిగా కాఫీ తాగాలనిపించింది. కెఫెటేరియానికి వెళ్లి కాఫీ తాగొచ్చాక కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది. ఆమె వెళ్లాలనుకున్న రైలు 1వ నెంబర్ ప్లాట్ఫారానికే వస్తున్నట్టు అనౌన్స్మెంట్ వస్తోంది. ప్యాసింజర్లంతా లగేజీలు సర్దుకుంటున్నారు. పెళ్ళయ్యాక ఈ 4 ఏళ్లలో ఎటు వెళ్లాలన్నా చక్రధర్ భార్యని ఫ్లైట్లోనే తీసుకెళ్లేవాడు. లోకల్గా తిరగాలంటే కార్లో తప్ప కనీసం క్యాబ్లో కూడా తీసుకెళ్లేవాడు కాదు. ఇద్దరి ఆఫీస్ డ్యూటీ టైమింగ్స్ ఒకటే అవడం వలన ఇద్దరూ కార్లోనే కలిసి వెళ్ళొస్తారు. చాలా ఏళ్ల తర్వాత రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్, ప్యాసింజర్ల హడావుడి చూస్తుంటే అన్వితకి కొత్తగా అనిపించింది. 5 నిమిషాల్లో రైలు ప్లాట్ఫామ్ మీదకొచ్చింది. ఎక్కేవాళ్ల హడావుడి తగ్గాక రైలెక్కి నెంబర్ చూసుకొని సీట్లో కూర్చుంది. బ్యాగ్ పక్కన పెడుతూ ఎదురు సీట్లో కూర్చున్న కుర్రాడి వైపు చూసింది. ఎక్కడో అతన్ని చూసినట్టు అనిపించింది. ఒక్క సెకండ్లోనే గుర్తుకొచ్చింది. అంతకుముందు మెట్రో రైల్లో తన పక్కన కూర్చున్న కుర్రాడతడు. లగేజ్ సర్దుకుంటూ గుర్తుపట్టి అన్విత వైపు చూసి నవ్వాడు. బదులుగా నవ్వి హలో అంది. ఆ కుర్రాడు సీట్లో కూర్చొని అంతకు ముందులాగే చెవులకి ఇయర్ఫోన్స్ తగిలించుకొని పాటలు వింటూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అన్విత ఫోన్ వైబ్రేట్ అయింది. చక్రధర్ పంపిన 2వ మెసేజ్ వచ్చింది. అంతలో రైలు కదిలింది. అది చదివాక అన్వితకి చక్రధర్ మీద కంటే ముందు ఆ మెసేజ్ని మోసుకొచ్చిన సెల్ ఫోన్ మీద కోపం వచ్చి దాన్ని ఓపెన్ చేసి సిమ్ కార్డ్ తీసి 2 వేళ్ల మధ్య పెట్టి బలంగా వంచేసరికి దాని మీదన్న సర్క్యూట్ లైన్లు సిమ్ కార్డ్ నుంచి విడిపోయాయి. అన్విత వైపు ఆశ్చర్యంగా చూశాడు ఎదురు సీట్ కుర్రాడు. హలో, మీరలా చేస్తే మళ్ళీ ఆ సిమ్ పనిచేయదు అన్నాడు. నాకు తెలుసు అంది వేగంగా. సారీ అన్నాడతను. అన్విత అదేం పట్టించుకోకుండా లేచి వాష్రూమ్కెళ్ళి విరిగిన సిమ్ కార్డ్, ఫోన్లో బ్యాటరీ తీసి టాయిలెట్ హోల్లో పడేసింది. ఆమెకి మొహమంతా చెమటలు పడుతున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది తల చుట్టూ ఉన్న స్కార్ఫ్ తీయలేదని. ఎవరో డోర్ మీద తడుతుంటే చేతిలో ఉన్న నిర్జీవ శ్రవణ యంత్రాన్ని పడేయబోయి ఆగి డోర్ తీసి బయటికి వచ్చింది. సీట్లో కూర్చొని స్కార్ఫ్ తీసి మొహం తుడుచుకుంటుంటే ఎదురుగా కూర్చున్న కుర్రాడు ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అన్విత అతని వైపే చూసేసరికి హలో, ఐఎమ్ సాత్విక్ అన్నాడు. ఐఎమ్ కవిత అంది పొడిగా. ప్రయాణాల్లో ఎవరితోనూ మన వివరాలు చెప్పకూడదని చక్రధర్ చెప్పిన మాటలు మనసులో స్థిరపడిపోయి అప్రయత్నాన్ని అబద్ధం చెప్పే స్థితిలో ఉంది అన్విత. జాబ్ చేస్తున్నారా? లేదు. ఎక్కడిదాకా మీరు? ఎక్కడికెళ్తుందో అతనికి చెప్పకుండా పక్కన పడేసిన సెల్ ఫోన్ని చేతుల్లోకి తీసుకుంది. రైలు వేగంగా పరిగెడుతోంది.
టీటీ వచ్చి టికెట్ చెక్ చేసి వెళ్ళాడు. ఫోన్ వైపు చూస్తున్న అన్వితకి చిరుజ్ఞాపకం కళ్ళ ముందు కదిలింది. ఒకటా రెండా ఆ ఫోన్తో 4 ఏళ్ల అనుబంధం. చక్రధర్కి తనకి ఎంగేజ్మెంట్ అయిన రోజు ప్రైవసీ కోసం ఇద్దరిని పక్క గదికి పంపారు. ఇద్దరికీ పూర్వపరిచయం ఉండడం వలన కొత్తగా ఏం మాట్లాడుకోవాలో అర్థం కాలేదు. మౌనంగా నిలబడింది అన్విత. అప్పుడే మార్కెట్లో కొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ తీసి గిఫ్ట్గా ఆమె చేతిలో పెట్టి లవ్ యూ అన్నాడు చక్రధర్. లవ్ యూ టూ అంది. అప్పటినుంచి అతని మాటల్ని మోసుకొచ్చిన మెసేజ్లు తీసుకొచ్చిన చివర్లో లవ్ యూ అని అతడంటే తను కూడా లవ్ యూ టూ అని పంపడం అలవాటైంది. ఈ 4 ఏళ్లలో అతని ప్రేమని, పౌరుషాన్ని, అన్ని భావాల్ని, నవరసాల్లోని అన్ని రసాల్ని నిత్యం మోసుకొచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు నిర్జీవమైపోయింది. అయినా దాంతో ఏదో తెలియని అనుబంధం. అది తనతో ఉంటే చక్రి పక్కనున్నట్టే అని భావించేది. అది అప్పుడప్పుడు మొరాయించినా రిపేర్లు చేయించి దాన్నే వాడుతోంది తప్ప మరో ఫోన్ వైపు చూడలేదు. క్రమంగా చక్రధర్ మాటల్లో, మెసేజుల్లో ఆప్యాయతకు బదులు అసహనం ఎక్కువై ఆవేశపు మాటల్ని సూటిగా గుచ్చుతూనే మెసేజుల్ని, వాటి వెనక పరిగెత్తుకొచ్చే పశ్చాత్తాపాల్ని భరించే ఓపిక లేక ఇన్నాళ్ళకి ఈ ఫోన్ని ఈరోజు ఇలా నిర్జీవం చేసింది. మనసులో భారమంతా దిగినంత ప్రశాంతంగా ఉంది. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదిప్పుడు. పొగడ్తలు, తెగడ్తలు, పశ్చాత్తాపాలు ఆగిపోయాయి. భర్త అనే భద్రతా పంజరం నుంచి స్వేచ్ఛగా, ఒంటరిగా 4 ఏళ్ల తర్వాత తనకు తానుగా అతని అనుమతి లేకుండా తీసుకున్న నిర్ణయంతో విశ్రాంతిగా అనిపిస్తోంది ఈ రైలు ప్రయాణం. రైలు వేగంగా వెళ్తోంది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఇంటెలిజెన్స్ నాట్ బిలాంగ్స్ టు వన్ నవల బయటికి తీసి వెనక్కి జరిగి కూర్చొని చదవడం మొదలుపెట్టింది. ఒరుసుకున్న ఒకే ఏకాంతానికి ఆ ఒడ్డు ఈ ఒడ్డు వాళ్ళిద్దరూ. పెనవేసుకున్న ఆ ప్రయాణంలో నడుమ ప్రవహిస్తున్న నది వాళ్ళిద్దరినీ కలపలేదెప్పుడు. దూరానికి, దగ్గరతనానికి బింబ ప్రతిబింబాల్లా చూసుకోవడం తప్ప వాళ్ళు ఏనాడూ కలుసుకోలేదెప్పుడు. నవలలోని మొదటి పేజీలోని మాటలే ప్రత్యేకంగా అనిపించాయి. అన్విత నవలలో లీనమైంది. 15 నిమిషాల తర్వాత సాకేత్ లేచి బయటికి వెళ్ళినట్టనిపించింది. కానీ అన్విత తలెత్తి చూడలేదు. కాసేపటికి అతనొచ్చి ఎక్స్క్యూజ్ మీ కవిత గారు, మీ ఫోన్ కింద పడ్డది అని తీసిచ్చాడు. థ్యాంక్యూ అని చదువుతున్న నవలలో పేజీ మార్కర్ పెట్టి లేచి కూర్చుంది, ఫోన్ తీసుకొని దానివైపు చూస్తూ. జీవంలేని శరీరాన్ని దాచిపెట్టుకున్నట్టు సిమ్ కార్డ్ బ్యాటరీ తీసేశాక ఆ నిర్జీవ పరికరాన్ని తనతో మోసుకెళ్లడం అనవసరం అనుకుని లేచి బోగి ఎంట్రన్స్ దగ్గరికెళ్ళి రుణం తీరితే క్షణం పట్టదనుకొని ఆ ఫోన్ చివరి రోజున చివరి వీడ్కోలు పలికింది. దూరంగా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి తన సీట్లో కూర్చుంది. రెస్టారెంట్కి ఒక్క అన్విత తప్ప చక్రధర్ పిలిచిన వాళ్ళంతా వచ్చారు. అప్పటికే టైం 7:30 దాటడంతో సీనియర్ మేనేజర్ రాంప్రసాద్ షెల్ వి స్టార్ట్ చక్రి అనేశాడు. ఓకే అన్నాడే గాని అన్విత రాలేదన్న కోపం అతనిలోని శూన్యం చూపించింది. అన్వి వాట్ ద హెల్ యు ఆర్ క్రియేటింగ్ అని ఆమెను మనసులోనే తిట్టుకున్నాడు. ఈవెంట్ మేనేజర్ని పిలిచి డిన్నర్ ఏర్పాట్లు చూడమని చెప్పాడు. అన్విత రాదని కన్ఫర్మ్ చేసుకుని 10 నిమిషాల్లో వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు అందుకున్నాక డిన్నర్ మొదలైంది. గీతతో కలిసి డిన్నర్ చేస్తున్న సంజన వచ్చి, వాట్ చక్రి, వేర్ ఈజ్ అన్వి, ఇంకా రానట్టుంది, ఏమైంది తనకి, ఎనీ ప్రాబ్లం? నథింగ్, ఇంటికి తన కజిన్స్ వస్తున్నారట, వాళ్ళని తీసుకురావడానికి. చక్రధర్ మాటల్ని మధ్యలోనే అడ్డుపెట్టి, నమ్మబుల్గా లేదు, ఆఫీస్లో షార్ట్ కట్స్ వర్క్ అవుతావేమో కానీ జీవితంలో ఏదో ఒక సమయంలో రివర్స్ అవుతాయి అని వెళ్ళింది. అసలే అన్విత రాలేదని కోపంతో ఉన్న చక్రధర్కి ఆమె మాటలు ఏదో జరిగిందన్న అనుమానం మీద ఆజ్యం పోశాయి. డిన్నర్ అయ్యాక అందరూ వెళ్తుంటే అందరికీ థాంక్స్ చెప్పాడు. బిల్ సెటిల్ చేసి కారులో ఇంటికి బయలుదేరాడు చక్రధర్. నవల చదవడంలో నిమగ్నమైంది అన్విత. రైలు ఏదో స్టేషన్లో ఆగడంతో విండోలోంచి చూసింది. రైల్లో డిన్నర్ ఇస్తున్నారు. ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇడ్లీ, వడ. ప్యాంట్రీ కార్ వాళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి. అన్వితకి ఏం తినాలనిపించలేదు. హ్యాండ్ బ్యాగ్లో బిస్కెట్లు, యాపిల్ ఉన్నాయి. ఎదురు బెర్త్లో సాకేత్ కిందికెళ్ళినట్టున్నాడు. ఎక్కేవాళ్ళు దిగేవాళ్లతో ప్లాట్ఫామ్ సందడిగా కనిపించింది. విండోలోంచి చూస్తున్న అన్వితకి. ఎక్స్క్యూజ్ మీ, సాకేత్ పిలుపు వినిపించడంతో తల తిప్పింది. మీకు కూడా ఇడ్లీ, వడ తెచ్చాను, వేడిగా ఉన్నాయి, తినండి అన్నాడు. థ్యాంక్స్, కానీ నేను తెమ్మలేదే అంది. తింటారేమో అని తెచ్చాను, నో ప్రాబ్లం అని ఇవ్వబోతున్న ప్లేట్ తన బెర్త్ మీద న్యూస్ పేపర్ మీద పెట్టి అతను తినసాగాడు. అన్వితకి అతను ఫీల్ అయ్యాడనిపించింది. వెంటనే సారీ, ఫీల్ అయ్యావా, తింటాను, ఇటివ్వు, ఎంత అంది. ముందు తినండి అని ప్లేట్ ఇచ్చాడు. అన్వితకి ఆ క్షణంలో
తనకి చక్రధర్ మెంటాలిటీ అలవడిందేమో అనిపించింది. ఇడ్లీ తింటూ వేడిగా బాగుంది థ్యాంక్స్ అంది. సాకేత్ నవ్వాడు. తిన్నాక ఎంత అని మళ్ళీ అడిగింది. నిజానికి మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, నేనింకా నిరుద్యోగినే. 40 రూపీస్ ఇవ్వండి అన్నాడు నిర్మోహమాటంగా. నథింగ్ రాంగ్, నాకోసం తెచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అని డబ్బులిచ్చింది. రైలు కదిలింది. సాకేత్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అనుకున్న విధంగా తననుకున్న పథకం ప్రకారం కొన్ని గంటల క్రితం ప్రారంభించిన పరుగు శారీరకంగా మానసికంగా విశ్రాంతిని కోరుకుంటుంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మార్చరీ లాంటి గతంలోకి పరిగెడుతున్న మనసుని బలవంతంగా వెనక్కి మళ్లించి వర్తమానంలోకి లాక్కొచ్చింది. భవిష్యత్తు ప్రశ్నార్థకమా, ఆశ్చర్యార్థకమా? ఇంకా పొద్దుపడని భవిష్యత్తు గురించి వర్తమానాన్ని వృధా చేసుకోవడం అనవసరమేమో అనుకొని మనసుని స్తబ్దస్థితికి తీసుకెళ్లి నిద్రను ఆహ్వానించింది. టైం రాత్రి 10 అయింది. ఇంటికెళ్లే దారిలో సిగ్నల్ పడడంతో కారు ఆపాడు చక్రధర్. మరోసారి అన్వితకి ఫోన్ చేశాడు. అంతకుముందు వచ్చిన రికార్డెడ్ మెసేజ్ మళ్లీ వినిపించేసరికి ఫోన్ పక్కన పడేశాడు. అన్వి, ఎన్నడూ లేని విధంగా నాకు చుక్కలు చూపిస్తూ నా సహనం పరీక్షిస్తున్నావు. నిన్నెవరో ప్రోత్సహిస్తున్నారు, లేకపోతే నీకిన్ని అతి తెలివితేటలు లేవు అనుకున్నాడు. స్టీరింగ్ మీదున్న అతని అరచేతులు బిగుసుకున్నాయి. సిగ్నల్ క్లియర్ అయిన చక్రధర్ కార్ కదలకపోయేసరికి వెనకున్న కార్ల హారన్ల మూత ధ్వని కాలుష్యం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి వచ్చి మూసి ఉన్న కార్ డోర్ అద్దం మీద తట్టి, ముందు కార్ అడ్డం తీయవయ్యా, రోడ్డేదో నీ సొంతమైనట్టు నరి రోడ్లో కార్ ఆపు కూర్చున్నావు, రోడ్ సెన్స్ ఉండక్కర్లా అనేసరికి అన్విత ఆలోచన నుంచి బయటపడిన చక్రధర్ కారు వేగంగా ముందుకు నడిపాడు. ఇదంతా నీవల్లేని. నువ్వు తీసుకునే చెత్త నిర్ణయాలు ఒక్కటైనా సక్రమంగా ఉంటుందా? వాటి ఫలితాలు నీతో పాటు నన్ను ఎంతలా బాధిస్తాయో తెలుసా? మంచుగడ్డ మీద నిలబడి నువ్వు తీసుకునే ఆలోచనలేని నిర్ణయాలెప్పుడూ నిన్ను నిలకడగా నిలబడనివ్వవని, ఖచ్చితంగా కింద పడేస్తాయని నీకు తెలుసు. ఎన్నిసార్లు చెప్పినా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. పట్టుబడకుండా తప్పు చేయడంలోనే మన ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ నీ మట్టి బుర్రకు ఆ విషయం తెలియక ఎప్పుడూ నాకు దొరికిపోతుంటావు. ఈ నిర్ణయం మాత్రం నీది కాదని నిరూపిస్తాను. ఆలోచిస్తూనే కార్ సెల్లార్లో పార్కు చేశాడు చక్రధర్. రైలు వేగంగా పరిగెడుతుంది. గాఢ నిద్రలోకి జారిపోయిన అన్వితకి ధడేల్న మేలుకు వచ్చి దిక్కున లేచి కూర్చుంది. కళ్ళు నులుముకొని చుట్టూ చూసింది. సాత్విక్ నిద్రపోతున్నాడు. రైలు పరిగెడుతున్న శబ్దం తప్ప మరే శబ్దమూ వినిపించడం లేదు. నీళ్లు తాగి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. నిద్ర రావట్లేదు. బావిలో పూడికల మనసులో ఏదో తెలియని భారం పేరుకుపోయినట్టు అనిపించింది. అది ఇవాళ ఒక్కరోజుది కాదు. ఆ సమయంలో ఎవరితోనైనా మాటలు పంచుకొని ఆ భారాన్ని దించుకోవాలనిపించింది. కిటికీలోంచి బయటికి చూసింది. మబ్బుల్లో చంద్రుడు అలుపెరగకుండా పరుగులు తీస్తున్నాడు. మనసులో మీటలు కట్టిన పూడికకు తొలుచుకుంటూ లోతుల్లో తనకు ఎవరో లాక్కెళ్ళినట్టు అనిపించింది. అది మరెవరో కాదు, తని. అంతరాత్మ సహాయంతో మనసు పొరల్ని ఛేదించుకుంటూ వేగంగా 1440 రోజుల గతంలోకి వెళ్ళింది అన్విత. తనేమిటో తెలుసుకోకుండా మేల్ కొలిగ్లో నూతిలో కప్పలా భర్తచాటు భార్యల వైవాహిక జీవితంలోకి ప్రవేశించింది. అందం, చదువు, ఆలోచన, ఆవేశం అన్నీ ఉండి ఏమీ లేని దానిలా పెళ్లి పంజరంలో చిక్కి తను కోల్పోయిందేమిటో తెలుసుకోకుండా కొమ్మచాటు కోయిలలా 4 ఏళ్లు గడిపింది. ఎందుకంటే కృతజ్ఞత. కానీ తనేమిటో తెలిసిన మరుక్షణం నూతిలో నుంచి బయటపడ్డ కప్పల బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇన్నాళ్లకు నా కోసం నేను అనుకొని ఆలోచించి ఇవాళ ధైర్యంగా తొలి అడుగు వేసింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపించే శూన్యంలా తను ఎవరికీ కనిపించకుండా అందులోనే కలిసిపోయింది. అలా కలిసిపోవడం ఇష్టం లేకే ఇప్పుడు మేల్కొని తనేంటో తెలుసుకునే అన్వేషణలో ఆ మేల్కొలిక్కి గుడ్ బై చెప్పి బయటకొచ్చింది ఇవాళ. ఇప్పుడు తనకి తాను వెతుక్కోవడం ప్రారంభించింది. ఈ గమ్యం తెలియని పరుగు తనకి ఏ తీరానికి చేరుస్తుందో అనే సందేహాలు లేవు. ఎందుకంటే అన్విత నిర్ణయాలెప్పుడూ ఎదుటివారి అంచనాలకు అందనంత దూరంలోనే ఉంటాయి. ఆలోచనలన్నీ బలవంతంగా బయటికి నెట్టి మనసు తలుపుకి గడియపెట్టి కళ్ళు మూసింది. లిఫ్ట్లో 2nd ఫ్లోర్కి వెళ్తూ ఉదయం అన్విత వెళ్తానని చెప్పిన గైనిక్ డాక్టర్కి ఫోన్ చేశాడు సమయం ఆలోచించకుండా. మేడం, ఈరోజు అన్విత మీ దగ్గరికి వచ్చిందా? అన్విత ఎవరు అందామ చిరాక్క. వివరాలన్నీ చెప్పేసరికి ఆ డాక్టర్ గుర్తొచ్చినట్టు రాలేదు అని ఫోన్ కట్ చేసింది. మరి ఎక్కడికెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ తాళం వేసి లోపలికెళ్ళి లైట్ వేశాడు. ఇల్లంతా నిశ్శబ్దం. అన్విత ఇంట్లో ఉన్నప్పట్లా కాకుండా చక్రధర్ కోరుకునే విధంగా ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది ఉన్నాయి.
ఇక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టమని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచమని రోజుకి 10 సార్లు చెప్పించుకునేది అన్విత. ఇప్పుడు ఇల్లంతా స్కాన్ చేసి చూసినా అతనికి తప్పుపట్టే అవకాశం కనిపించడం లేదు. బెడ్రూమ్లో వెతికాడు, కిచెన్లో చూశాడు, కానీ అన్విత ముద్ర కనిపించలేదు. ఇల్లంతా అద్దంలా కనిపించింది. ఇంట్లో ఎటువైపు చూసినా నిశ్శబ్దం. అన్విత తనపై నిశ్శబ్ద యుద్ధం చేస్తున్ననిపించింది. ఒంటరితనపు భయం. ఆ 3 గదుల ఇంట్లో ఏ వైపు చూసినా ఒంటరితనం. తన వైపే చూస్తూ గేలి చేస్తున్నట్టు అనిపించింది. హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని గోడ గడియారం వైపు చూశాడు. దాని పక్కనే అందమైన ఫ్రేమ్లో బంధించిన పగిలి ముక్కలైన అన్విత పాత రిస్ట్ వాచ్ దగ్గర ఆగాయి అతని కళ్ళు. దాని కింద గేమ్ ఈజ్ ఓవర్ అనే అక్షరాలు కనిపించాయి. అది చూసి చక్రధర్ కళ్ళెర్రబడ్డాయి. కోపంతో పళ్ళు కొరుకుతూ అన్విత అని బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు అతనికే గడగడ వణుకు పుట్టించేంత భయంకరంగా వినిపించింది. పెళ్లైన 2వ సంవత్సరం ఆఫీస్ పనిమీద చక్రధర్ సింగపూర్ వెళ్లాడు. అక్కడ్నుంచి అన్విత కోసం ఖరీదైన వాచ్ తెచ్చాడు. అది అన్విత చేతికి నప్పని మోడల్లో, నప్పని రంగులో ఉంది. వద్దంటే ఏమైనా అనుకుంటాడని అతని కోసం 2 రోజులు పెట్టుకుంది. తర్వాత దాన్ని పక్కన పెట్టి తన పాత రిస్ట్ వాచ్ పెట్టుకుంటుంటే చూసిన చక్రి కోపంగా ఆమె దగ్గరికొచ్చి, నీకోసం తెచ్చిన ఆ వాచ్ ఖరీదెంతో తెలుసా అని దాని రేట్ చెప్పి దాన్నే పెట్టుకోమని బలవంతం చేశాడు. ఆఫీస్కి టైం అవుతుంది, తర్వాత పెట్టుకుంటా అని అన్విత నెమ్మదిగా చెప్పినా వినిపించుకోలేదు. తను తెచ్చిన వాచ్ పెట్టుకోవాల్సిందే అని బలవంతం చేశాడు. ఇద్దరి మధ్య వాదన, మాటా పెరిగింది. సహనం నశించిన చక్రధర్ ఆమె చేతిని బలంగా పట్టుకుని ఆ చేతికి పెట్టుకున్న పాత వాచ్ లాగేశాడు. ఆమె లాక్కోబోతుంటే కోపంతో పాత వాచ్ని విసిరి కొట్టాడు. ఆ చిన్న రిస్ట్ వాచ్ ముక్క చెక్కలుగా విడిపోయింది. అంతే, అన్విత కళ్ళు వర్షించడం మొదలెట్టాయి. ఇది మా నాన్న కొనిపెట్టిన వాచ్, నేను 10th స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు కొనిపెట్టాడు అని కళ్ళు తుడుచుకొని పగిలి చెల్లాచెదరైన వాచ్ పార్టుల్ని ఏరుతుంటే వేగంగా చక్రధర్ ఆమె దగ్గరకొచ్చి భుజం చుట్టూ చేతులేసి, సారీ అన్వి, ఆవేశంలో జరిగిపోయింది. నేనేదో ఆలోచిస్తూ చికాకులో తొందరపడ్డాను. సారీ, మళ్ళీ ఇలాంటిదే ఇప్పుడే కొనిపెడతాను అన్నాడామె కన్నీరు తుడుస్తూ. అతని చేతిని దూరంగా నెట్టి, కొనిపెట్టగలవు, కాని దీన్ని తీసుకురాలేవు. మా నాన్న నాకు మొట్టమొదట కనిపెట్టిన దీన్ని మా అక్క అడిగినా ఇవ్వకుండా నాతోనే ఉంచుకున్నాను అని ఏరిన వాచ్ పాటలను చూపించి గదిలోకెళ్ళి తలుపేసుకుంది. ఆ క్షణంలో ఆమెలోని సున్నితత్వం ఘనీభవించిపోయింది. కానీ అతనిలోని మూర్ఖత్వం సున్నితంగా మారింది. ఆ తర్వాత అతనెంతగా బ్రతిమాలినా ఆ విషయంలో ఆమె కన్విన్స్ అవ్వలేదు. 2 రోజుల తర్వాత పగిలిన పాత వాచ్ పీసెస్ అన్నీ మందమైన పేపర్ బోర్డ్ మీద అతికించి దానికి అందమైన ఫ్రేమ్ కట్టించి దాన్ని హాల్లో వాల్ క్లాక్ పక్కన పెట్టింది. దాన్ని తీసి అవతల పారేద్దామనుకున్నాడు చక్రధర్. కానీ ఆ క్షణం అన్వితకున్న ఫాదర్ సెంటిమెంట్ గుర్తొచ్చింది. పైగా చూడడానికది మోడర్న్ ఆర్ట్లా కనిపించడంతో దాన్ని ఏమీ చేయకుండా వదిలేశాడు. ఇప్పుడు ఈ వాచ్ మీద సిచ్యువేషన్కి తగ్గట్టు సింబాలిక్గా గేమ్ ఈజ్ ఓవర్ అనే అక్షరాలు కనిపించేసరికి చక్రధర్ వేగంగా లేచి బెడ్రూమ్కి వెళ్ళాడు. బెడ్ అడుగున ఉండే సూట్ కేసులు, బ్యాగులు చూశాడు. అన్నీ ఉన్నాయి. అన్విత వార్డ్రోబ్ తీసి చూశాడు. ఆమె డ్రెస్లు, చీరలు, ఆఖరికి ఆమె ఉదయం వేసుకున్న డ్రెస్ కూడా మడతపెట్టి ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎప్పట్లా చిందరవందరగా కాకుండా కాస్మెటిక్స్ నీట్గా సర్ది ఉన్నాయి. అక్కడ్నుంచి కిచెన్లోకి వచ్చాడు. ప్రతిరోజు ఉదయం సర్వెంట్ వచ్చే వరకు రాత్రి తిన్న ప్లేట్ల మొదలు ఉదయం తినే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ వరకు అన్నీ అంట్లతో నిండిపోయి ఉండే సింక్ ఎదురుగా ఖాళీగా తలతల్లాడుతూ కనిపించింది. ఎప్పుడూ చెత్తా చెదరాలతో కంపుకొట్టే డస్ట్బిన్ కొత్త కవర్ తొడుక్కొని శుభ్రంగా కనిపించింది. ఎన్నోసార్లు డస్ట్బిన్ దగ్గర అన్వితకి చక్రధర్కి గొడవలొచ్చేవి. నీ ప్రతిరూపమే ఈ డస్ట్బిన్ అని అన్వితను అన్న మాట అతనికి గుర్తొచ్చింది. ఆమెకిలాంటి ఎన్నో చిన్న చిన్న విషయాలు చెప్పి విసుగొచ్చి చివరికి తనకి నచ్చే విధంగా తనే ఇల్లంతా శుభ్రం చేస్తూ ప్రేమ రంగరించి ఆప్యాయత ఉలకబోస్తూ అన్వితకి సూటిగా తగిలేలా మాట్లాడే తన సర్కాస్టిక్ మాటల నైపుణ్యానికి తనను తానే శబాష్ అని ఎన్నోసార్లు అభినందించుకునేవాడు. ఇప్పుడు అదే ఇంట్లో మునుపెన్నడూ ఎరగని ఒంటరితనం తనలో అలజడి సృష్టిస్తోంది. ఇంట్లో ఎక్కడైనా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని స్కాన్ చేస్తున్న చక్రధర్ కళ్ళకి క్లూ బదులు కంక్లూషన్ ఎదురవుతోంది. ప్రతిరోజు అన్వితలో కనిపించే లోపాలు ఈ ఇంట్లో ఇప్పుడు ఒకటి కూడా కనిపించడం లేదు. ఇప్పుడు అదే ఇంట్లో మునుపెన్నడూ ఎరగని ఒంటరితనం తనలో అలజడి సృష్టిస్తోంది. ఇంట్లో ఎక్కడైనా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని స్కాన్ చేస్తున్న చక్రధర్ కళ్ళకి క్లూ బదులు కంక్లూషన్ ఎదురవుతోంది. ప్రతిరోజు అన్వితలో కనిపించే లోపాలు ఈ ఇంట్లో ఇప్పుడు ఒకటి కూడా కనిపించడం లేదు.
కనీసం ఇప్పుడైనా ఆమెను మనసులోనైనా అభినందించలేకపోవడమే చక్రధర్ ఈగోకి పరాకాష్ట. అదే అతని క్యారెక్టర్. ఇతరుల లోపాన్ని ఎత్తి చూపించగలడు గాని వాళ్ళలోని మంచిని మాత్రం అభినందించలేడు. ఆ విషయం అతనికి తెలుసు. కానీ ఈ కానీని మించిందేదో అతని మేకపోతు గాంభీర్యానికి ఆయుష్ పెంచుతోంది. ఆలోచిస్తూ హాల్లోకి వచ్చాడు చక్రధర్. ఇంతటితో